హలో అండి అందరికీ. వెల్కమ్ టు ఆర్మల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నిగనిగలాడే చిన్న వంకాయలతో మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీగా చూపించబోతున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకైనా, చపాతీ, రోటీ, పుల్కాలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. మసాలా కర్రీ అని పేరే గానీ దీంట్లో ఎక్కువ స్పైసెస్ అయితే ఏమి యూజ్ చేయలేదండి. ముందుగా మసాలా కర్రీస్ అనగానే భయపడిపోతుంటాము. ఇంట్లో చిన్నపిల్లలున్నా లేదంటే పెద్దవాళ్ళున్నా ఎందుకులే మసాలా కర్రీస్ అని అనిపిస్తుంది. కానీ తక్కువ స్పైసెస్ యూజ్ చేసి ఇలాంటి కర్రీస్ చేసుకోవచ్చండి. కొంతమంది మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు స్పైసెస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ కర్రీని నేనెలా ప్రిపేర్ చేశానో చూసేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై పాన్లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఏం అవసరం ఉండదు, డ్రై రోస్టే చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. కొంచెం స్పైసీగా మసాలా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఆ మసాలా ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క, లవంగాలు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసి 5-6 అల్లం ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేస్తున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైతే 1 స్పూను 2 స్పూన్ల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం పేస్ట్ గట్టిగా వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని నేను 6 వంకాయలకి సరిపడా చేసుకున్నాను. ఎక్కువ కాయలతో ఎక్కువ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ మార్చుకొని చేసుకోవాలి. మంచి కలర్తో చిన్నగా గుండ్రంగా చూడటానికి ముచ్చటగా ఉండే లేత వంకాయల్ని తీసుకోవాలి. గుత్తి వంకాయల్ని. తెల్ల వంకాయలు దొరుకుతాయి కదండి, అవైనా చేసుకోవచ్చు. కానీ ఈ గుత్తి వంకాయ కర్రీకి ఈ కలర్ వంకాయలతో చేస్తేనే కలర్ఫుల్గా బాగుంటుంది. ఏ కలర్ వంకాయలైనా సరే లేతగా ఉండేటట్లుగా, చిన్నగా ఉండేటట్లుగా చూసుకుంటే కర్రీ బాగుంటుంది. వాటిని శుభ్రంగా కడిగేసి తొడిమ మరీ పొడవుగా ఉంటే కొంచెం షార్ట్గా చేసుకోవచ్చు కట్ చేసి. లేదంటే కర్రీలో ఆ కాడలన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా, సో వాటిని కొంచెం షార్టెన్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 చీలికలుగా చేసుకోవాలి. అన్ని కాయల్ని అలా చేసుకునేలోపు ముందు కట్ చేసిన కాయలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క కాయ తీసుకొని దాంట్లో మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ బాగా ఫిల్ చేసుకోవాలి. అడుగుదాకా వెళ్ళేటట్లుగా కాయ మొత్తం వచ్చేటట్లుగా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత మసాలా పేస్ట్ కూర్చుకున్న వంకాయలన్నీ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా కలర్ మారి కాస్త మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం వేసేసి 2 స్పూన్లు చింతపండు గుజ్జు కూడా వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాయి కదండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వంకాయ లోపల అస్సలు పచ్చిదనం లేకుండా చక్కగా ఉడికి మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే ఆనియన్లో వేసిన దగ్గర నుంచి 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను.
గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. కొంతమందికి గుజ్జు కొంచెం చిక్కగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి కర్రీ అలా చూసుకొని మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి. ఒకసారి ప్రిపరేషన్ మెథడ్ తెలిస్తే మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకుంటూ వండేసుకోవచ్చండి ఏ కర్రీస్ అయినా. కర్రీస్ని బట్టి ఉప్పు, కారం, పులుపు, మసాలా కర్రీస్ అయితే మసాలాలు మన టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వండుకుంటే ఏ కర్రీ అయినా ఈజీనే అనిపిస్తుంది కదండీ! సో, ఇలా గుత్తి వంకాయ కర్రీనైతే 20 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను నేను. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. చూసారా 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ పైన ఆయిల్ పైకి తేలింది. అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని అన్నంలో గానీ, చపాతీలో గానీ, పుల్కాలో గానీ దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఈ రెసిపీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.